నరేష్, హ్మ్. ఈరోజు ఎలాగో హాలిడే కదా, నీకు పని చెప్తా చేస్తావా? ఏంటో చెప్పు. ఏం లేదు, మామూలుగా స్నానం చేసిన తర్వాత ఆఫీస్కి వెళ్ళే ముందు నీకు ఒకటి గుర్తొస్తాయి. ఏంటది? ఐరన్ చేసిన బట్టలు. అవును. ఐరన్ చేసుకొని బట్టలు వేసుకోకపోతే ఇంక అట్లే పోతామా ఏంది? ఈరోజు ఎలాగో ఖాళీగా ఉన్నావు కదా, ఐరన్ చేసుకుంటావా? ఐరన్ షాప్ వాడికి ఇచ్చు కదా. ఇంతకు ముందు నేను ఐరన్ షాప్కే వేసేదాన్ని. నువ్వే కదా ఖర్చు ఎక్కువ అయిపోతుంది, ఒక షర్ట్ కి 10 రూపీస్ తీసుకుంటా అన్నారు, వద్దులే అన్నావు. మరి నన్ను ఏం చేయమంటావు? ఖర్చులు ఎక్కువ అయిపోతాయి కదా. ఒకరోజు మార్నింగ్కి వెళ్ళి ఈవినింగ్కి వచ్చి తీసేసే షర్టుకి 10 రూపాయలు. అది వేసేదేమో ఒకసారి, రెండోసారి వేస్తే కంపు. అందుకే ఈరోజు రెస్ట్ లో ఉన్నావు కదా, ఐరన్ చేసుకోమంటున్నా. సండే కూడా ఖాళీగా ఉండలేరు. దొరికేదే ఒకరోజు. బయటకు వెళ్తే వెళ్ళొద్దంటారు, ఇంట్లో కూర్చుంటే ఇట్లాంటి పనులన్నీ చెప్తారు. సండే అని ఫుడ్ తినకుండా ఉన్నారా? అలాగని మేము సండే కదా ఏం చేస్తాంలే అని చేయకుండా ఉన్నామా? అంటే ఇంట్లో వంటలు మీరు చేయక ఇంకెవరు చేస్తారే? ఇంకా అంతా షేర్ చేసుకోవాలి కదా పనులు. సరే, నేను ప్రశాంతంగా ఉండకూడదు, అదే కదా నీకు కావాల్సింది. తీసుకురా, నా తిప్పలేదు, నేను పడతా. అర్థం చేసుకోవాలి. సండే అని చెప్పి నేను వంట చేయకుండా మానేస్తే నువ్వు బయట తింటావా? ఆర్డర్లు పెడతానే, లేకపోతే ఒక వంటని తెచ్చుకుందాం. ఆడు వండి పెడతారు, రోజుకు 2000 3000 ఇద్దాం. సంపాదించిన జీతం అంతా వాడికి సరిపోని. నేనేదో ఖాళీగా కూర్చొని నీకు పని చెప్పినట్టుంది ఇప్పుడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నా తిప్పలేదు, నేను పడతా. నేను ప్రశాంతంగా ఉండడం నీకు ఇష్టం లేదు, అంతే కదా. నువ్వు వెళ్ళు తల్లి, వెళ్ళు. అది కాదు నరేష్. నువ్వు నా తల తినద్దు, నువ్వు పో. నా బట్టలు ఎత్తుకొచ్చి నా మొహాన్ని. ఇదిగో, ఏంటి ఇది? అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేసినట్టు నా మొహాన ఏంటి? మొహాన వేస్తావు నిజంగానే? ఇంకా నయం, నన్ను చంపాయంటే నువ్వన్నా. నువ్వే కదా తెచ్చి నా మొగానే అన్నావు. మొహాన్ ఏమంటే మొహాన్ ఏమని కాదే తల్లి, ఎత్తుకొని వచ్చి నా దగ్గరికి ఇవ్వు అని అర్థం. ఎప్పుడైనా నీ మాట నేను కాదన్నా. ఇదిగో మీ ఆడవాళ్ళతో 2 చెబితే ఎక్కువ, ఒకటి చెప్తే తక్కువ. మా కర్మే, మా కర్మ. ఇది రియలైజేషన్. ఓ, కొట్టావుగా, కసి తీసుకున్నావు కదా ఈ వారానికే. నువ్వు నవ్వొద్దు. నువ్వు ఎందుకు నవ్వుతానేది? ఇప్పుడు ఈ వారానికి నీ కసి తీర్చుకున్నావు కదా. మన రీల్లో ఏం చేసావు? బొక్కుతో కొట్టినావు. ఈ వారం వీడియోలో ఏం చేస్తున్నావు? బట్టలు ఎత్తుకొచ్చి నా మీద వేసినావు. అది చూడు, ఈ జీన్స్ ప్యాంట్లు, ఈ పిన్నులన్నీ నా మొహానికి వచ్చి తగిలినాయి. నీకు బాగానే ఉంది కదా, వెళ్ళు. చెప్తా, నేను ఏదో రివెంజ్ తీసుకుంటావు. దీనికి ఏదో ప్లాన్ ఆలోచించాల. దెబ్బకి ఐరన్ అయిపోవాలి, అలాగని నా ఎంజాయ్మెంట్ మిస్ అవ్వకూడదు. హలో సార్, ఏం చేస్తున్నారు? మళ్ళీ ఏమైంది ఉత్పలా? బట్టలు ఐరన్ చేయమన్నా చేసేసారా? చేసేసా. ఎలా చేశారు? ఐరన్ బాక్స్ ఆ ఇంట్లో ఉంటే బేబచ్చమైన ప్లాన్ చేసా. ఏం ప్లాన్? కొంపదీసి కొత్త ఐరన్ బాక్స్ తీసుకున్నారా? అసలు ఐరన్ బాక్స్ అవసరం లేదు, ఇస్త్రీ వాడికి డబ్బులు అవసరం లేదు. జస్ట్ ఐరన్ బాక్స్ అంతే, 1 కిలో. కానీ 60 కేజీల ఐరన్ బాక్స్తో 99 డిగ్రీలతో ఐరన్ చేస్తే ఎలా ఉంటుంది? మొత్తం నువ్వు ఇచ్చిన బట్టలన్నీ ఒకేసారి ఐరన్ చేసా. అట్లుంటుంది మనతోని. ఎలాగా? అంత బరువు నువ్వెలా లిఫ్ట్ చేసావు? నాకే అర్థం కావట్లేదు. నువ్వు వచ్చి కూర్చో, చూపిస్తా. ఈ విచిత్రం ఏంటో చూద్దాం మరి. ఇంతకే బట్టలు ఎక్కడ నరేష్? ஒரு நிமிஷம் வெயிட் மாடு. ఇంక పారు, ఏంటి? ఐరన్ అయిపోయినాయి. నా బాడీ టెంపరేచర్తో మొత్తం ఇస్త్రీ అంతా చేసా ఒకటేసారి. మొత్తం బట్టలు ఎన్ని ఉంటాయి అన్నీ చూసుకో, చెక్ చేసుకో, ఎత్తుకొని మీ కబోర్డ్లో పెట్టుకో. ఒకసారి ఓపెన్ చేసి చూసేదా? నన్ను మళ్ళీ పొగడద్దు, ఓపెన్ చేసి చూసి. ఎంత నీట్గా ఐరన్ చేసావు నరేష్. నన్ను పొగడద్దు. అప్రిషియేట్ చేయకుండా ఉండలేకున్నాను. ఈ తెలివి మానవలోకంలో ఎవరికి రాదు. చూడండి ఎంత బాగా ఐరన్ చేశారు ఈయన. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. నరేష్, నువ్వు గన ఈ షర్ట్ వేసుకొని ఆఫీస్కి వెళ్తే అందరూ ఇదేంటిది కొత్త ఐడియా, భలే నలిగింది షర్ట్ అనుకుంటారు కదా. అసలు
ఐరన్ చేసినప్పుడు లైన్ వచ్చింటుంది కదా, ఆ లైన్ నువ్వు మళ్ళీ లాండ్రీకి వేసినా కూడా బట్టలు వాష్ చేసేటప్పుడు కూడా పోదు. పిచ్చోళ్ళు, ఐరన్ చేసేది నేనైతే నిన్ను పొగొడతారా? ఈడ కూడా మీకేనా క్రెడిట్? సరేలే బతుక్కోవో, మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా చెప్పు. పొగడ్తా అనుకుంటున్నావా? మరే ఇన్నోవేటివ్ ఐడియా ఎవరికి వస్తుంది చెప్పు? పొగడత కాకపోతే ఇంకేం తిడతారా ఏంది? క్వశ్చనే లేదు. సార్ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దామా? ఏమ్మా, వంటలు వండి తలనొప్పి వస్తుందా లేకపోతే జ్వరం వచ్చిందా? కాదు కాదు, మరే మా ఆయనకు ఒకసారి ఐస్ చెక్ చేపిద్దాము అని. నాకేం బాగానే ఉన్నాయే, టైం 3 అవుతుంది, బాగానే ఉన్నాయి ఐస్, నాకేం అవసరం. మరి ఒకసారి ఈ షర్ట్ చూడండి, ఎంత బాగా ఐరన్ చేశారు. ఇది నువ్వు ఇప్పుడు లోపల నుండి ఎత్తుకొని వచ్చినట్టు ఉన్నావు, అది కాదు, అది అట్లా ఉండదు. అవునా? సరే ఇంకొకటి ఓపెన్ చేద్దాం. ఏంటిది, ఇంత మడతలు ఉన్నాయి, మడతలు పోలేదా? నేను వాష్ చేసినప్పుడే ఇవి బాగున్నాయి, నువ్వు ఐరన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ ముడతలు వచ్చేసినాయి. లేదు ఉప్పల, నేను బాగానే దొరినానే. బాగానే దొరికినట్టున్నావు, అందుకే ఇన్ని ముడతలు వచ్చాయి. ఏంటి నరేష్, నువ్వేమైనా చిన్నపిల్లాడివా? బట్టలు కింద వేసుకొని పడుకుంటే ఐరన్ అయిపోతాయి అనుకోవడానికి. అయినా నీకు చెప్పడం నా బుద్ధి తక్కువ. నా తిప్పలేదో నేనే పడింటే బాగుండు, నేనే తీసుకెళ్తాలే.